బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లో పాప కిడ్నాప్ కలకలం రేగింది. కాకినాడకు చెందిన భవానీ తన 2 ఏళ్ల కూతుర్ని తీసుకొని డబ్బుల కోసం హైదరాబాద్లోని తన సోదరుడి దగ్గరకు వచ్చింది భవానీ. డబ్బులు అందుబాటులో లేవు, అకౌంట్లో వేస్తా అని వెళ్ళమని చెప్పాడు భవానీ సోదరుడు. దీంతో తిరిగి భవానీ విజయవాడ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చింది. అదే సమయంలో ఓ మహిళ కిడ్నాపర్ ఆమెను మాటల్లో పెట్టింది. ఎక్కడికి వెళ్తున్నావు, నేను కూడా విజయవాడ వస్తున్నా అంటూ మాటలు కలిపింది. దీంతో పాపను కాసేపు నేను ఎత్తుకుంటాను, నాకు ఇవ్వు అంటూ రిజర్వేషన్ కౌంటర్కు వెళ్దామని నమ్మించింది. రిజర్వేషన్ కౌంటర్కు వచ్చేసరికి పాపను మాయం చేసింది ఆ మహిళ. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పాపను వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఎక్కి నిన్న 7:30కి దిగానండి. మార్నింగ్ 8:30 కల్లా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళానండి అత్తాపూరు. వెళ్ళి కాసేపు కూర్చుని డబ్బులు అడిగితే అక్క ఇప్పుడు లేవు, నేను అకౌంట్లో వేస్తాను, నా జీతం అందలేదు అన్నాడండి. సరే అయితేనే నాకు టైట్గా ఉందని ఇంకా నేను రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. అక్కడ ఉండబుద్ధి కాలేదు. వచ్చేసరికి 1 గంట అయిందండి. ఆమె అలాగని కూర్చుని మా పాపకి కాఫీ అది పెట్టానండి. లేచి పాపని బయటకు తీసుకెళ్తుండగా పరిచయం చేసుకుందండి. ఎక్కడికి వెళ్ళాలందండి. నేను విజయవాడకి వెళ్ళాలని, నేను విజయవాడకి వెళ్ళాలి, 4:20 ట్రైన్ ఉన్నదన్నదండి. 4:20 ట్రైన్ నాకు తెలియదు, మరి నేను విశాఖకి వెళ్దాము అని వచ్చాను, మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని నేను అన్నానండి. నేను బయటికి తీసుకెళ్తుంటే నేను కూడా వస్తాను, ఏమైనా కొనుక్కుంటానని నాకు కూడా వచ్చిందండి. వచ్చి నేను రోడ్ క్రాస్ చేసి ఫ్రూట్స్ తీసుకుని ఇటు సైడ్ వచ్చేసరికి లేదండి, అప్పటికే దాక్కుంది. దాక్కుని వెతికానండి. ఓ 1/2 గంట వెతికితే కనిపించిందండి. నా ఎదురుగా వస్తుంది. ఇంక తప్పడం దారి లేదు తనకి. నా ఎదురుగా వచ్చేసి ఎక్కడికి వెళ్ళామని నేను అడిగానండి. పాపకి ఎండ తగులుతుందని నీడ తీసుకెళ్ళడానికి వెళ్ళాను అందండి. సరే అవుతున్నాడు, బుకింగ్ హాల్కి వెళ్ళి టికెట్లు తీసుకొచ్చు, మళ్ళీ కేసు కట్ అవుద్ది కదా అని నేను అన్నానండి. వచ్చినట్టు వచ్చిందండి. నా వెనకాల ఫ్రూట్స్ ఇలా ఇంత గ్యాప్ అండి, అక్కడ నాకు కూడా వచ్చిందండి. వచ్చి వెనక్కి తిరిగి చూసేదో పట్టుకెళ్ళిపోయినాడు పాపని. 2 గంటలకు అయిందండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, చెప్పండి, అసలు ఈ కిడ్నాప్ ఎప్పుడు జరిగింది, ఆ మహిళ ఎవరు, ఎక్కడ కిడ్నాప్ జరిగింది, ఏ టైంలో జరిగింది? కాకినాడ నుంచి హైదరాబాద్కి నిన్న 6:30-7 గంటల ప్రాంతంలో చేరుకున్నటువంటి రాణి అనే మహిళ తన 5 సంవత్సరాల కూతురు దుర్గతో పాటు కూడా నగరంలో నివసిస్తున్నటువంటి తన సోదరి వద్దకు డబ్బుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే అదే క్రమంలో నిన్న రైల్వే స్టేషన్ లో రైలు దిగినప్పటి నుంచి కూడా ఒక గుర్తు తెలియని మహిళ తనకు తానుగా పరిచయం చేసుకుని ఈ మహిళతో పాటు కలిసిమెలిసి ఉన్నట్టుగా నటించి నిన్న 2 గంటల ప్రాంతంలో తిరిగి విజయవాడ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోగానే పాప కోసం పనులు తీసుకొస్తానంటూ తల్లి రాణి రోడ్డు వైపు వెళ్ళగా తిరిగి వచ్చేసరికి ఈ పక్కనే ఉన్నటువంటి మహిళ ఈ 5 సంవత్సరాల బాలికని తీసుకొని పరిగెత్తుతున్నట్టుగా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే దీనిపైన కూడా రాణి పోలీసులకు, సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేస్తున్నటువంటి రైల్వే పోలీసులు ఆ మహిళ సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలో ఫుటేజ్ అయినటువంటి ఆధారాలను చూసుకొని పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. తిరుమల, తల్లి ఏం చెప్తుంది? ఆ కిడ్నాప్ అయిన పాప దుర్గ వాళ్ళ తల్లి ఏం చెప్తుంది? అంటే ప్రధానంగా ఆ తీసుకెళ్లినటువంటి మహిళకు తనకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం తనకు రైల్వే స్టేషన్ లో పరిచయమైన మహిళ మాత్రమే చెప్తుంది. కనీసం ఆ మహిళకు సంబంధించినటువంటి పేరు గారు వివరాలు కానీ ఎటువంటి వివరాలు కూడా నేను ఆ మహిళను అడిగి తెలుసుకోలేదు. కేవలం పాప ఏడుస్తుండటంతోనే ఆ మహిళ తనకు తానుగా తాను కూడా విజయవాడ వెళ్తున్నాను, తోడుగా అక్కడ వరకు వస్తానంటూ కూడా పేర్కొంటూ తనతో పాటు ఉన్నట్టుగా కూడా ఈ పాప తల్లి తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ పాప ఏడుస్తుండటంతో పళ్ళు తీసుకురావడానికని వెళ్ళిన క్రమంలోనే ఈ పాపను అపహరించుకొని వెళ్ళినట్టుగా కూడా చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ తిరుమల్.